ప్రైజ్ ది లార్డ్. 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమవును. ఈ అతడు అనేవారు ఎవరంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోకుండా, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులుగా ఇక్కడ ప్రభు చేత పిలువబడుతున్నారు. అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా, దేవుని చేత దీవించబడిన వారిగా ఎవరు ఉండగలుగుతారో, వారి ఆధిక్యతలు ఏంటో ఈ 1వ కీర్తనలో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశారు. మన ఆలోచనలో దుష్టుని యొక్క తత్వం ఉండడానికి వీల్లేదు. మనము దుష్ట మార్గాల్లో నిలవడానికి వీల్లేదు, నడవడానికి వీల్లేదు. మరి అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు. అంటే మన సమయాన్ని అనవసరమైన విషయాల్లో, అపహాసకులతో, లోకపు ముచ్చట్లతో, పాప కార్యాలతో, కీడు కలిగించే పనులతో, మరి దేవునికి అవమానాన్ని కలిగించే పనులతో మన సమయాన్ని గడపకూడదు. ఏం చేయాలి? ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ఆయన ధర్మశాస్త్రంలో ఆనందించాలి, ఆయన మాటలు నెరవేర్చడంలో, ఆయన మాటలు వినడంలో, ఆయన మాటలు చదవడంలో, ఆయన చెప్పినట్లుగా సత్కార్యాలు చేయటంలో మనం ఆనందించాలి. దేవుని వాక్యాన్ని 24 గంటలు ధ్యానించేవారి కంటే దేవుని వాక్యంతో మన మనసు నింపుకుంటూ మన మైండ్ అంతా దేవుని మీద, దేవుని కార్యాల మీద, మంచి కార్యాల మీద మన మనసును మనం నిలుపుకున్నప్పుడు దేవుని చేత ధన్యులుగా ఎంచబడతాం. అలాంటి వారిని దేవుడు ఎంత దీవిస్తాడంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అలాంటి వారిని దేవుడు ఉంచుతాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితాలు కూడా దేవుడు నీటి కాలువ యోరను నాటబడిన చెట్టులాగా ఉంచాలని ఆశపడుతున్నారు. మీరు ఫలించాలనేది ఆయన ఆశ. అందుకేనండి గత కాలమంతా కాచి కాపాడి మరో నూతన సంవత్సరం చూసి అర్హత, యోగ్యత దేవుడు మనకిచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకంటే భాగ్యవంతులు, భోగవంతులు, మనకంటే శ్రీమంతులు, మనకంటే గొప్పవారు, జ్ఞానులు, ఎంతో ఆధిక్యతలు కలిగిన వారు పాపం ఈ లోకంలో లేరు. కానీ నిన్ను నన్ను దేవుడి సంవత్సరం ఎందుకు నడిపించాడో తెలుసా? నువ్వు చేయనదంతా ఆయన సఫలం చేయాలని, నువ్వు ఫలించాలని, నువ్వు నీటి యోరను నాటబడిన చెట్టులా ఉండాలనేది దేవుని ఆశ. ఖచ్చితంగా ఉంటావు. నువ్వు చేసేదంతా దేవుడు సఫలం చేస్తాడు. అపవాది చాలా కుయుక్తి కలిగిన వాడు, వాడు చాలా భయంకరుడు. వాడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. హబక్కు గ్రంథంలో వాడట వలలు పన్ని, ఊరులు ఒగ్గి, మరి వాడు మనుషుని పడుతున్నాడంట, గాలములు వేసి పడుతున్నాడంట. వాడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. ఆయా ఆలోచనలు మనకు నేర్పించి, ఆయా పాపపు మార్గాల్లో నడిపించి, పాపపు ఆలోచనలు కలిగించి, దుష్ట మార్గంలో జీవింపచేసి దేవుని ఆశీర్వాదం పొందకుండా చేస్తాడు. మరి వాడికి మనం అవకాశం ఇవ్వద్దు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప సఫలత ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఏదైనా పని ప్రారంభిస్తున్నావా? నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని కోరుతున్నావా? నా జీవితం ఇలా ఉంటే బాగుండు నువ్వు అనుకుంటున్నావా? నా జీవితంలో ఈ రోగం తగ్గితే బాగుండు అనుకుంటున్నావా? ఈ సమస్యలు పోతే బాగుండు అనుకుంటున్నావా? నా జీవితంలో సంతోషం కావాలి అనుకుంటున్నావా? ఆనందం కావాలి అనుకుంటున్నావా? నా పిల్లలు భయంకరమైన దుర్మార్గులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, వారు మారాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు నువ్వు అనుకున్నది సఫలం చేస్తాడు. అతడు చేయనిదంతే సఫలమవనంటే నువ్వు చేసేది కూడా దేవుడు సఫలం చేస్తాడు. నీ ఇంటర్వ్యూలలో, నీ ఆర్థిక పరిస్థితులలో, నీ కుటుంబ యాత్రలో, ఆధ్యాత్మిక యాత్రలో, నీ సేవా జీవితంలో, నువ్వు తలపెట్టబోయే ప్రతి కార్యంలో దేవుడు సఫలత ఖచ్చితంగా ఇస్తాడు. ఈ సంవత్సరంలో మరి ఈ దినము నుండి ప్రభువుకు నమ్మకంగా నువ్వు జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నువ్వు పచ్చగా ఉంటావు, ఫలిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆకు వాడవు, నీ కాలమందు ఖచ్చితంగా ఫలమిచ్చే చెట్టులా దేవుడు నేను చేస్తాడు. నీ దుఃఖ దినాలు పోగొట్టి నీకు సంతోష దినాలు దేవుడు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డల జీవితాల్లో ఆకు వాడని జీవితం, ఫలించే జీవితం, నీరు కట్టే జీవితం, అంత మాత్రమే కాదు చేయనదంతా సఫలము చేయబడే కృప బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.